మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రామోజీరావు గారు లేరనేటటువంటి వార్త విన్న పాఠక లోకం, ప్రజానీకం, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశం కూడా ఒక రకంగా విస్మయానికి లోనైనటువంటి పరిస్థితి. ఎందుకు అంతగా ప్రజల్లో చెలింపు అంటే అతను ఒక శక్తిగా, ప్రపంచకానికి ఒక మార్గదర్శిగా, అనేక సంస్థలలో వేలాది మందికి అన్నం పెట్టేటటువంటి వ్యక్తిగా, విలువలతో కూడినటువంటి పత్రికా రంగాన్ని, అట్లానే ఎలక్ట్రానిక్ మీడియాని, అట్లానే ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో రామోజీ ఫిల్మ్ సిటీని ఇవన్నీ కూడా నిర్మించి ఎక్కడ కూడా లోపాలని లేకుండా నీతి నిజాయితీతోటి క్రమశిక్షణతోటి నడిచినటువంటి గొప్ప మేరునగ ధీరుడు మన రామోజీరావు గారు. ఆ మహనీయుడికి ఒక చరణం ద్వారా నివాళి అర్పించాలని చెప్పని భావిస్తూ, ఎంతో మంది ఉన్నప్పటికి కూడా సమాజం కోసం, ప్రజల కోసం నడిచేటటువంటి వ్యక్తిని 10 కాలాల పాటు గుర్తుంచుకుంటారనేది రామోజీరావు గారు నిదర్శనం. అందుకని వాన చినుకులన్నీ ముత్యాలు కాలేవు, సమాజాన్ని విస్మరిస్తే పరిపూర్ణుడు కాలేడు. వాన చినుకులన్నీ ముత్యాలు కాలేవు, సమాజాన్ని విస్మరిస్తే పరిపూర్ణుడు కాలేడు. ఆ బాధ్యత నెరిగి తాను జనంలోన నిలిచినాడు, జనం కొరకు నిలవబట్టి ధన్య జీవి అయినాడు. ఆ విధంగా రామోజీరావు గారు ధన్యజీవిగా ఈ యొక్క ప్రపంచం గుర్తించే స్థాయిలో ఉండేటట్టుగా ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి. ఈనాడు అభిమతం. సూర్యోదయానికి ముందే ఈనాడు పాఠకునికి ఇంటికి పత్రికను చేర్చాలనే ఒక ఏకైక లక్ష్యంగా పనిచేసి మా అందరి హృదయాల్లో, పాఠకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన శ్రీ చేరుకూరు రామోజీరావు గారి వారి మరణం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీరని లోటుగా భావిస్తున్నాను. సంస్థ నాలాంటి యువకులకి సంస్థలో బాధ్యతాయుతంగా పనిచేసి పని పట్ల నిబద్ధతతో ఎలా పనిచేయాలి, ఏంటి అణుకువలు, సమాజంలో ఎలా బతకాలి, ఎలా మెలగాలి అనే విషయాలను పూర్తిగా అవగాహన పరిచి మా అభివృద్ధి కోసం, సంస్థ ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడిన శ్రీ చేరుకూరు రామోజీరావు గారికి మరోసారి గుర్తు చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యావత్ భారత ప్రజానీకం, అంతేకాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో బాధపడే రోజు. మన రామోజీ గారి యొక్క జీవితం ఒక మహోన్నతమైన శిఖరం. నేను చదువుకునేప్పటి నుంచి కూడా వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం అని ఎక్కడా కూడా బయట అందుబాటులో లేనప్పటికీ కూడా, ఎందుకంటే ఎవరైనా ఇన్ని విషయాల్లో ఇంత సక్సెస్ ఎలా వచ్చిందని చెప్పి పదే పదే నేను అంటే సెర్చ్ చేస్తున్నాను అనమాట. విడిగా మనం చూస్తుంటాం అక్కడక్కడ కొద్ది పేరు రాగానే వారి యొక్క జీవితాల గురించి, వాటి గురించి వాటిలో వస్తుంటుంది. కానీ రామోజీరావు గారు కేవలం ఆయన పని చేసి పనిలో నిరూపించుకున్న వ్యక్తి. ప్రజల యొక్క అభిమానాన్ని వివిధ రంగాలలో దోచుకున్న ఆయన. ఇటు సాహిత్య రంగం కాకుండా అనేక సంస్కరణలు చేశారు ఆయన. పేపర్లో కూడా మరి స్పెషల్ ఎడిషన్స్ అని, అలాగే అన్నదాత అని, ఇవన్నీ అనేక రకాలైన యొక్క ప్రత్యేకతలు ఆయన దగ్గర నుంచి మనం ప్రపంచం మొత్తం కూడా చూసింది. ప్రతి విషయంలోనూ ఆయన విజయవంతం అయ్యారు. ఒక రంగంలోనే మనం వచ్చితే మహానుభావులు కొలుస్తూ ఉంటే, వివిధ రంగాల్లో ఆయన ఒక ఎక్స్ట్రీమ్ పైకి వెళ్ళేది. మరి ఒక గొప్పతనాన్ని ప్రపంచంలో అందరూ ఆయన ఒక చూసే విధంగా రామోజీ స్టూడియో నిర్మించడం కానీ, ఇవన్నీ కూడా తెలుగు ప్రజలకి ఎంతో గర్వపడే అంశాలు. వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క ఆలోచన విధానాన్ని, ఆర్థికంగా వారు ఎలా ఇంత స్టెప్స్ పైకి వెళ్ళారనే విషయాన్ని ఒక సబ్జెక్ట్ గా కూడా మనం పిల్లలతో డిస్కస్ చేసే ఉన్న గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఇక్కడ కూడా వారి యొక్క ఉపన్యాసాలు నేను ఎప్పుడు చూడలేదు. మనం చూస్తుంటాం, చిన్న చిన్న విషయాల్లోనే ప్రచారం వచ్చేస్తుంటుంది. కానీ ఆయన చేసి చూపించారు. ఎంతో యువ కళాకారుల్ని మరి అనేక రకాలుగా ప్రోత్సహించారు. అలాంటి మరి గొప్ప వ్యక్తి చనిపోవడం బాధాకరం తెలుగు ప్రజలకి. అలాగే ఎవరైతే కళాకారులు, ఈ సాహిత్య రంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక విచారకరమైన రోజు. ఏదైనా సరే వారి జీవితం మరి ధన్యమైనదిగా భావిస్తాం. మరి ఇంతమంది జీవితంలో, ఇంతమంది తెలుగు ప్రజల హృదయాల్లో ఒక గొప్ప స్థాయిలో ఆయన మరి గూడు కట్టుకోవటం తప్పకుండా గొప్ప విషయం. అలాగే వారికి ప్రభుత్వం కూడా తప్పకుండా, మన భారత ప్రభుత్వం కూడా మరి ఇందాక అన్నట్టుగా భారతంలో అంటే ఒక గొప్ప పురస్కారంతో వారిని చిరస్థాయిగా మన ప్రజల మనసులో ఉండేట్టుగా, వారి యొక్క జీవితం మనకు ఆదర్శప్రాయంగా ఉండేట్టుగా చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద కూడా ఉంది. వారికి ప్రత్యేకించి మన అందరి తరఫున, హిందూ పరిషత్ తరఫున మరి హృదయపూర్వకంగా ఇవాళ సంతాపం తెలియజేస్తున్నాం. చాలా విచారకరమైనటువంటి రోజు. రామోజీ సంస్థల అధినేత, ఈటీవీ సంస్థల అధినేత అయినటువంటి చెరుకూరి రామోజీరావు గారు ఈరోజు ఉదయం 4:30 గంటలకు అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. మరి వారి మృతి పట్ల తెలుగుదేశం పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి గురైంది.
మరి వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాము. మరి వారి గురించి ఒకసారి మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈ రోజు ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు గారితో పాటు నడుస్తూ మరి పార్టీ ఆవిర్భావానికి ఎంతో కృషి చేసినారు రామోజీరావు గారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన ఎంతో దోహదపడ్డారు. అలాగే ఈటీవీ సంస్థ ద్వారా పత్రికా రంగానికి పెనుమార్పులు తీసుకొచ్చారు ఆ రోజుల్లో. అలాగే టెలివిజన్ సంస్థల ద్వారా, ఈటీవీ టెలివిజన్ సంస్థల ద్వారా టెలివిజన్ రంగంలో ఆయన ఎంతో పెనుమార్పులు తీసుకొచ్చి నీతి నిజాయితీలకు మారుపేరుగా పత్రికా రంగంలో కొనసాగినారు. మరి అన్న నందమూరి తారక రామారావు గారికి రాజకీయ పరంగా మంచి సలహాదారుడుగా ఆ రోజుల్లో కొనసాగుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నందమూరి తారక రామారావు గారికి రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నో మంచి సలహాలు ఇచ్చినటువంటి మహనీయుడు రామోజీరావు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. అలాగే నందమూరి తారక రామారావు గారి తర్వాత కూడా మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో ఆయన ఎంతో సాన్నిహిత్యం కొనసాగించారు. వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మరి గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి తరఫున సంతాపం తెలియపరుస్తున్నాము. ఈరోజు ఈనాడు గ్రూప్ అధినేత పెద్దలు రామోజీరావు గారు మరణించడం జరిగింది. ఆయన మరణం చాలా బాధాకరం. కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ తన సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థల్లో రకరకాలుగా ఆ ఉద్యోగస్తుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటూ ఒక చరిత్ర అనేది లిఖించడం జరిగింది. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి చాలా మంది ఆయన మరణం పట్ల చాలా మంది విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము. ఈనాడు ఏదైతే ఉందో పేపరు, అదేవిధంగా ఈటీవీ ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా ఉందో, అదేవిధంగా ఆయన ప్రవేశపెట్టిన అనేక రకమైన సంస్థలలో చాలా మంది కస్టమర్లు కానీ, ఆయన అభిమానించే వాళ్ళు కానీ, ఫాలోవర్స్ కానీ కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు. అందరూ ఈరోజు బాధపడుతున్నారు. అటువంటి మంచి వ్యక్తి ఈరోజు చనిపోవటం బాధాకరణం అని చెప్పని మేము ఒకటే కోరుతున్నాము. నూతనంగా ఏర్పడిపోయే రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా అటువంటి వారిని గుర్తించి గౌరవప్రదమైన ఒక సేవలాగా ఆయన మీద ఒక అవార్డు ఒకటి ఇవ్వాలని చెప్పి ఆయన్ని గుర్తించాలని చెప్పి మేము ఈ యొక్క వినుకొండ ప్రాంతం తరపు నుంచి మేము కోరుతా ఉన్నాము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆయన పేరు నిలిచిపోయే విధంగా అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మేము ముందుంటామని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ జోహార్ రామోజీరావు, జోహార్ రామోజీరావు, జోహార్ రామోజీరావు.